హలో క్రికెటర్స్ ఇవాళ విజయవాడ పున్నమి గట్ల జరగబోయే కౌంటీ మ్యాచ్ పోరంకి శివ వర్సెస్ చిట్టినగర్ గణేష్. బౌలింగ్ కి సిద్ధంగా ఉన్న పోరంకి శివ, బ్యాటింగ్ కి బరిలోకి దిగుతున్న చిట్టినగర్ గణేష్. 5 overs 71 runs టార్గెట్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్ సింగిల్ రన్. సింగిల్ కొట్టిన వెంటనే సెకండ్ బాల్ 6 కొట్టాడు గణేష్ మిడ్ వికెట్ మీదుగా. మరొకసారి శివ వేసిన ఫుల్ టాస్ ని మళ్ళీ 6 కొట్టాడు పెద్దది. మొదటి 3 బంతుల్లోనే 13 పరుగులు సాధించాడు గణేష్. మరొక సింగిల్. మళ్ళీ అదే మిడ్ వికెట్ మీదుగా 6 కొట్టాడు గణేష్ మూడవది. మళ్ళీ 4వ 6 కొట్టాడు. ఫస్ట్ ఓవర్ ముగిసింది. 26 పరుగులు సాధించాడు గణేష్. శివ నుండి సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్. మరి శివ కంబ్యాక్ ఇస్తాడు లేదో చూద్దాం. మరొకసారి మిడ్ వికెట్ మీదుగా 4 runs. శివ కంబ్యాక్ ఇస్తాడు అనుకునే లోపు బౌండరీ కొట్టి మళ్ళీ 6 కొట్టాడు. 5వది గణేష్. చాలా కసిగా ఉన్నాడు గణేష్ కొట్టడానికి. మరొకసారి బంతి గాల్లోకి. ఫస్ట్ వికెట్ కోల్పోయే అవకాశం. ఫస్ట్ వికెట్ గోన్. వికెట్ కోల్పోయినా నేను ఆగనంటూ మళ్ళీ 6 కొట్టాడు. 6వది మిడ్ వికెట్ మీదుగా. సెకండ్ ఓవర్ లో బ్యాట్స్మెన్ గణేష్ నుండి 3వ 6 లెగ్ స్టంప్ మీదుగా. 2 ఓవర్లు ముగిశాయి. స్కోర్ 48 runs, లాస్ ఆఫ్ 1 వికెట్. మరొకసారి బంతి గాల్లోకి. 3rd ఓవర్ ఫస్ట్ బాల్. బంతి బౌండరీ దాటేసింది. మరొకసారి గణేష్ 6 కొట్టే ప్రయత్నంలో బంతి టాప్ ఎడ్జ్ కీపర్ చేతిలో క్యాచ్ పడతాడు అనుకుంటే క్యాచ్ డ్రాప్. వికెట్ కోల్పోతాడు అనుకునే లోపు మరొకసారి గణేష్ నుండి బంతి గాల్లోకి. ఈసారి నిజంగానే వికెట్ కోల్పోయాడు. మొత్తం 2 వికెట్లు కోల్పోయాడు గణేష్. మరొకసారి బంతి గాల్లోకి. 3వ వికెట్ కూడా కోల్పోయాడు. 3 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా మ్యాచ్ ని ముగించాలని మళ్ళీ 2 6లు కొట్టాడు గణేష్ వరుసగా. 3 ఓవర్లు ముగిసాయి. స్కోర్ 67/3. 4 పరుగులు కొట్టాలనగా సింగిల్ రన్ గణేష్ నుండి. 3 పరుగులు కొట్టాలనగా మళ్ళీ 6 కొట్టి మ్యాచ్ ని ముగించాడు గణేష్. మ్యాచ్ అయితే మామూలు మ్యాచ్ కాదు. 30 బాల్ మ్యాచ్ లో 10 బాల్ మిగిల్చి మరీ కొట్టాడు. 71 పరుగులు. గ్రేట్ నాక్ గణేష్, కంగ్రాచులేషన్స్.